కొద్ది రోజుల క్రితం అమెరికాలోని క్లీవ్‌లాండ్‌లో ఒక అబ్దుల్ అర్ఫత్ అనేటువంటి ఒక స్టూడెంట్‌ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇంటికి కాల్ చేసి అంటే ఇండియాలో ఉన్నటువంటి తన పేరెంట్స్‌కి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఇతన్ని ఇట్లా కిడ్నాప్ చేశాము. సో, $1200 మాకు మీరు ఇమ్మీడియేట్‌గా పంపించండి అనేసి వీళ్ళు పంపించారు పేరెంట్స్. పంపించినా కూడా ఈ డబ్బులు పంపిన 3, 4 రోజులకి అంటే కిడ్నాప్ జరిగిన 10 రోజుల తర్వాత అబ్దుల్‌ని చంపేశారు. ఎవరు చంపారు ఏంటనేది ఈ రోజుకి తెలియలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది యూఎస్ పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే అది బేస్ చేసుకుని ఆ న్యూస్ ఇండియా మొత్తం ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ దగ్గర కూడా బాగా వైరల్ అయింది. దాంతో ఇప్పుడు ఎక్కడో సెక్యూరిటీ బ్రీచ్, ఎక్కడో డేటా బ్రీచ్ జరిగింది. ఆ డేటా ఏ డేటా బ్రీచ్ అంటే రీసెంట్ టైమ్స్ లో ఇండియా నుంచి యుఎస్ఏ వెళ్ళి చదువుకుంటున్న పిల్లల యొక్క డేటా బ్రీచ్ జరిగింది. దాన్ని ఉపయోగించుకుని కొత్త స్కామ్ అనేది సృష్టిస్తున్నారు. ఆ స్కామ్ ఏంటనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియో వీలైనంత ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది ఇండియా నుంచి వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం కంపల్సరీ తెలియాలి. కాబట్టి వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్. సో సడన్ గా ఒక కాల్ వస్తుంది. రీసెంట్ గానే మన పిల్లలు ఎవరో యుఎస్ఏ వెళ్ళి ఉంటారు. వాళ్ళ వాళ్ళ పేరు మీద కాల్ వచ్చి మీ మీ అమ్మాయేనా లేదా మీ అబ్బాయేనా అని అడుగుతారు. అడిగితే ఎయిదర్ వాళ్ళు అరెస్ట్ చేశాము ఈ వ్యక్తిని డ్రగ్స్ కేసులో దొరికాడనన్న దొరికాడన్న చెప్తున్నారు. లేదు అంటే కిడ్నాప్ చేసామన్నా చెప్తున్నారు. ఈ మధ్య మీకు మొన్న ఇద్దరు ఆడపిల్లలు సూపర్ మార్కెట్ లో ఇట్లా దొంగతనం చేసి దొరికిపోయారు కదా. దాన్ని కూడా బేస్ చేసుకుని అంటే ఈ తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన అంశం కాబట్టి అరెస్ట్ చేసాం అనేసి కాల్స్ తెలుగు వాళ్ళకి వస్తున్నాయి. ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి వేరే ఇండియాలోని వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కిడ్నాప్ చేసాం అనేటువంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అబ్దుల్ ఇష్యూ తర్వాత. సో ఈ కాల్ వచ్చిన తర్వాత కాల్ వచ్చే ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి అనే అబ్బాయి లేదా శ్రావణి అనే అమ్మాయి శ్రవణ్ అనే అబ్బాయి ఇద్దరిలో ఒకళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ పేరెంట్స్ ని. ముందుగా వాళ్ళ ఫోన్స్ ని వీళ్ళు దొంగలిస్తున్నారు చాలా తెలివిగా. సో దొంగలించేసిన తర్వాత అంటే వీళ్ళు సింగిల్ గా ఉన్నారు, చుట్టుపక్కల ఎవరు లేరు హెల్ప్ అనేది చూసుకొని మరి దొంగలించి ఆ దొంగలించిన వెంటనే ఈ రకమైనటువంటి కాల్స్ ఇమ్మీడియట్లీ చేస్తున్నారు. ఒకటి అంటే ఆల్రెడీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ఫోన్ దొంగతనం చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి వాళ్ళు మెన్షన్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇట్లా చేస్తున్నారు ఒకటి. రెండవది వీళ్ళు కరెక్ట్ గా పడుకున్న టైంలో అంటే యుఎస్ఏలో పడుకునే టైంలో మనం అంతా నిద్ర లేచి ఉంటాం కదా. ఈ టైంలో ఇండియాలోని పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి వాళ్ళు చెక్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళని కంగారు పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా అయిపోయింది ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్స్ కదా, వేరే కంట్రీకి కూడా డబ్బులు చాలా ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు కదా టైం పట్టట్లా. సో దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకుని ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి ఒక ప్రెషర్ పెడుతున్నారు. వేరే కంట్రీలో వెళ్ళారు, రీసెంట్ గా వెళ్ళారు, చాలా భయంతో పంపిస్తాము. సో ఇట్లా జరిగేసరికి సరే ఎంతో కొంత ముందు పంపించేద్దాం అనేసి మన దగ్గర ఉన్న $200 $300 మన రూపాయలు అంటే 15,000 20,000 వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నారు. దాని తర్వాత చెక్ చేసుకుంటే అంటే వీళ్ళు వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం, పడుకుని ఉంటారు కదా. జనరల్ గా యూఎస్ లో ఉండే వాళ్ళందరూ ఫోన్లు ఆన్ చేసుకుని ఉంటారు. బట్ ఎన్నో లక్షల మంది ఉన్నారు అక్కడ. సో ఇట్లా ట్రై చేసి ఎవరో ఒకడు పడతాడు కదా ఏదో ఒక రోజు. అట్లా డైలీ ఒక 15-20 కాల్స్ చేయడం, ఒక ఇద్దరినైనా వాళ్ళు ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక పెద్ద స్కామ్ లాగా జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి స్కామ్స్ విపరీతంగా జరుగుతున్నాయి ఇండియాలో ఉండేటువంటి యుఎస్ఏ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ మీద, ఇండియాలో ఉండే వాళ్ళ మీద. సో ఈ వీలైనంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా మంది కంగారు పడేటువంటి పరిస్థితి ఉంది. అట్లా కంగారు పడొద్దని లోకల్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వమని ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది. సో వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి.